ఏం మీ సమస్య? మా సమస్య 14 సంవత్సరాలు పాపకి జ్వరం వచ్చి బాగోక జ్వరం వచ్చినాక ఎమ్మటి హాస్పిటల్ తీసుకెళ్తే ఆ అమ్మాయికి వాంతులు అయ్యి పడిపోయింది. పడిపోయిన లలిత హాస్పిటల్ చేరితే బ్రెయిన్ టీవీ అన్నారు. కోమాల్లోకి వెళ్ళిపోయి 4 రోజుల దాకా బయటకు రాల. అప్పుడు అమ్మాయికి 3 లక్షల దాకా డబ్బులు అయినాయి. మేము సుచిత్ర ఆఫీస్ లో సీఎం పన్ను పెట్టుకుంటానికి సుచిత్రకి కాగితాలు ఇచ్చాను తీసుకెళ్లి. ఇస్తే సుచిత్ర వాళ్ళు ఏం చేశారు, మేము అది ఏటుకూరులో అప్పట్లో జగన్ గారు ఉన్నప్పుడు ఏటుకూరులో పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. అప్పుడు కూడా అక్కడ మా ఊర్లో ఉగ్గిరాల దుర్గ ఆ అమ్మాయి గెలిచింది. వాళ్ళ కొద్దిగా ఇదిగా ఉండి ఏటుకూరు అంటే కోపంగా ఉండి కాగితాలు పోగొట్టేశారు. మాకు న్యాయం జరగల. అక్కడి నుంచి ఆ కాగితాల కోసం అటు ఇటు తిరిగి జెరాసులు తీసుకెళ్లి ఆఫీసులు ఇస్తే పని జరగట్లే మాకు. వాళ్ళు ఎంతమంది దగ్గరికో పోయినా గానీ మాకు ఈ పనులు జరగల. మాకు జరగక ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కోసం వచ్చాము. పవన్ కళ్యాణ్ గారన్నా మా బాధ అర్థం చేసుకొని మాకు ఈ సమస్య నుంచి మమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నాను. చేస్తాడని అనుకుంటున్నాను. నేను కూడా వచ్చా. నమ్మకం అంటే ఫస్ట్ నుంచి మా ఊర్లో అసలు ఏటుకూరు అంటేనే పవన్ కళ్యాణ్. మా ఊరు మొత్తం పవన్ కళ్యాణ్ అంటే ఎంతో అభిమానంగా ఉంటాం. గుంటూరు ఎమ్మటి ఏటుకూరు మాది. ఆయన అంటే అందరికి అభిమానమే. మాకు మాత్రం అంటే మేము నాయుడు మా కులం అని కాదు, ఎవరైనా కానీ ఆయన అంటే ఎంతో ఇదిగా ఉంటాం. కానీ మాకు మాత్రం న్యాయం జరగకుండా అన్యాయమే జరిగింది. 3 లక్షల దాకా పిల్లకైనవి. మాకు ఎవరు న్యాయం చేయలే. పవన్ కళ్యాణ్ అన్న మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ఆడవాళ్ళం, 2 అత్తగోడలు తిప్పలు పడుతున్నాము. ఇడ్లీలు అమ్ముకునే వాళ్ళం మేము. పిల్లోడు చూస్తేనేమో తాగుబోతాడు. 2 మనవరాళ్ళు. ఇప్పుడు వరకు కూడా మేము ఎంతో కష్టపడుతున్నాం. వడ్డీలే కడుతున్నాం కానీ అసలు కట్టలేకపోతున్నాము. ఆయనే మా బాధ అర్థం చేసుకొని మమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నాను. ఈ ఆఫీస్కి వచ్చినా గానీ కాగితాలు ఇవ్వండి అంటున్నారు. కాగితాల ద్వారా పనులు కావట్లా మాకు. మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లా. వడ్డీలే కడుతున్నాము. 3 లక్షలన్నరకు వడ్డీలే కడుతున్నాం. అసలు కట్టలేకపోతున్నాం. నా కోడలు నేను. ఇప్పుడు కూడా పిల్లకి స్టేట్మెంట్ జరుగుతానే ఉంది. మొన్న కూడా ఆ పిల్లకే మళ్ళీ కిడ్నీకి వస్తే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి కిడ్నీ వాళ్ళు తీపిచ్చాం. వాళ్ళు వేపిస్తే మళ్ళీ 50,000 40,000 దాకా అయినాయి ఈ పిల్లకి. మేము చాలా బాధల్లో ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారే మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను. పాపకు బాగానే ఉందండి. పాపకి బ్రెయిన్ టీవీ అనేది మళ్ళీ కిడ్నీలకు కానీ పొట్టకు కానీ వచ్చే సూచన ఉందని చెబుతున్నారు. పాప సేపే గాని మేము మాత్రం బాగిల్లోంచి కోలుకోలేకపోతున్నామండి. మమ్మల్ని ఎవరు కూడా అర్థం చేసుకోవట్లా. తిరిగిన ఆఫీసే కానీ తిరగని ఆఫీసు లేదు. కాగితాలన్నీ అట్టనే ఉంటాయి. అన్ని ఆ కాగితాలు పెట్టుకొని తిరుగుతానే ఉంటాము. మమ్మల్ని ఎప్పుడు కనికరిస్తాడో గాని పవన్ కళ్యాణ్ గారి కాళ్ళన్నా పట్టుకుంటాం. మాకు ఈ సమస్య నుంచి కాపాడాలని కోరుకుంటున్నానండి. నేను గుంటూరు ఎమ్మటి ఏటుకూరు మాది. ఆయన మమ్మల్ని ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ఇంకంతే మా బాధ. మీ సమస్య పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి అయితుంటారా? వెళ్ళాలనే కోరుకుంటున్నా. ఆయన వెళ్తేనే మా సమస్య తీరుస్తాడు. ఇప్పుడు ఈ ఆఫీస్కి వచ్చిన కాగితాలు తీసుకుంటున్నారు. కాగితాల ద్వారా పనులు కాటల్లా మాకు. ఆయన డైరెక్టర్ కలుసుకోవాలని మేము 4 రోజులు తిరుగుతానే ఉంటాం. ఆ సీఎం పని కానీ అటు ఇటు అన్ని చోట్ల తిరిగి ఆసిపోయామండి. మాకు అసలు ఇసుగ్గా ఉంది. మాకు అర్థం కావట్లే ఏం చేయాలో కూడా. మా లైఫ్ అంతా చాలా ఇదైపోతుంది. పాప కోసమే బతుకుతున్నాము. ఆ పాప చూస్తే ఒంట్లో బాగోట్లా. దేవుడనేవాడు పవన్ కళ్యాణ్ ద్వారా మా కష్టం తీర్చాలని కోరుకుంటున్నానండి. ఇదేనండి మా కోరిక.